నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పరిశీలించిన అనంతరం ఆయా దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడకల గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ తదితర అంశాలపై 101 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు శ్రావణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గులాబీ బాస్ ఆదేశించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20వ తేదీన జరగనుండగా ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 1 స్థానం దక్కనుంది. 4 స్థానాలు తమ మిత్రపక్షమైన సిపిఐకి 1 స్థానాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ 3 అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ ను గులాబీ పార్టీ ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కలిసి దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎప్పుడు వస్తారో, ఎటు నుంచి వస్తారో తెలియదు. తాళం వేసిన ఇంటిని ఎలా కొల్లగొడుతున్నారో అర్థం కాదు. ఇంట్లో చొరబడి అందిన కాడికి దోచుకుంటున్నారు దొంగలు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరుస దొంగతనాలు పెరుగుతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాజ్వాడ పట్టణం సంగమేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి తాళాలు వేసిన 2 ఇళ్లలో చోరీ జరిగింది. సంగమేశ్వర కాలనీకి చెందిన దుబాస్ రాములు ఇంట్లో రాత్రి గుర్తు దుండగులు చొరబడి 5,000 నగదు, 5 తులాల వెండి వస్తువులు దొంగలించారు. అలాగే కాలనీలోని 2వ నంబర్ రోడ్డుకు చెందిన సింగారి కాశవ ఇంట్లో 1 తులం బంగారం ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మల్లాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, డోలాహరణం, రథోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమం, దూరాహరణం, రథోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమర్పణ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. एवं परिमादाय सुखेन पुण्यन्नां वृद्धा भवन्तु ఒక వీడికి తగ్గమంటోలు కొబ్బరికాయ ఉంది సుఖేన ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్
కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ తమ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడంపై కామారెడ్డి మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్థానిక ఇందిరాగాంధీ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ గా ఉన్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్పందించి షబ్బీర్ అలీకి టికెట్ కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే కోటాలో ఖాళీ ఉన్న 5 స్థానాల్లో కాంగ్రెస్ తరపున 3 పేర్లు అధిష్టానం ప్రకటించింది. దీనిలో SC, ST, BC కోటాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. మరొక సీట్ను వామపక్షానికి కేటాయించింది. కాగా మైనార్టీ కోటాలో మొండి చేయి చూపారని మైనార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలి ఎన్నికల అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మైనార్టీలు నిరసన తెలిపారు. మైనార్టీలకు అధికారం, కామారెడ్డి జిల్లాలో మైనారిటీస్ పెద్ద ఎత్తుగా ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నిన్న హైకమాండ్ రిలీజ్ చేసినటువంటి లిస్టులో, ఎమ్మెల్సీ లిస్టులో ఏ ఒక్కరు కూడా మైనారిటీ పేరుని ప్రస్తావనలో తీసుకురాకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము ఎలక్షన్స్ డేట్ నుంచి మేము చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్లో మైనారిటీస్ మీద ఒక చిన్న చూపు చూపించడం జరుగుతూ ఉంది. టికెట్స్ కేటాయించినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మైనారిటీస్కి దూరంగా పెడుతూ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళు పంపించినటువంటి ప్రతి నిర్ణయమే వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పేసి అడుగడుగునా మేము నడుస్తూ ఉన్నాము. మేమందరం గాంధీవాదులం, గాంధీ ఫ్యామిలీతోనే నడుస్తూ ఉంటాము. అదే మా ఆలోచన విధానం. కానీ నిన్న తెలంగాణ ప్రభుత్వం మనకు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మేము ప్రభుత్వంలో రావడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో చేసినటువంటి అరాచకం అయినప్పటికీ కూడా మేము సహిస్తూ మేము కాంగ్రెస్ పార్టీతోనే నిలబడి ఉన్నాము. మా నాయకులందరూ కూడా తెలంగాణలో ఒక పిల్లర్ లాగా, ఒక సోల్జర్ లాగా తెలంగాణ ప్రభుత్వంతో, టీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడి మేము తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడ మేము
మైనారిటీస్ తరపు నుంచి మేము 14% ఉన్నాం కాబట్టి ఈ 14%లలో మాకు దాదాపు ఒక్కటి కూడా ఎమ్మెల్సీ ఇవ్వకుండా మినిస్ట్రీలో మాకు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము మల్లికార్జున్ ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మాకు ఖచ్చితంగా మీరు పురాణ ఆలోచన చేసుకొని ఎమ్మెల్సీలో మాకు స్థానం కల్పించి మినిస్ట్రీ లెవెల్లో మాకు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక చెడు దినంగా భావిస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీస్ కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి ఎన్నో పోరాటాలలో తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకా ఏ ఇతర పోరాటాల్లో కానీ పాల్గొని కరెక్ట్ స్థానంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్కు అండగా ఉన్న ఈ మైనార్టీస్లకు ఈరోజు అన్యాయం జరిగిందని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మేము చేసినాం, తెలంగాణ వచ్చినాక మైనార్టీలకు మంచి అవకాశం వస్తుంది, మైనార్టీలు డెవలప్ అవుతున్న ఉద్దేశంలో ఒక మైనార్టీకి ఒక మినిస్టర్ ప్రత్యేకంగా ఉంటారనే ఉద్దేశంలో ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మైనార్టీస్కు ఇప్పటి వరకు మంత్రి పోస్ట్ లేదు, 16 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా ఈ రంజాన్ మాసంలో వెయిట్ చేసినాం. మా నాయకుడికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ 4% రిజర్వ్ తెచ్చిన నాయకుడు ఉన్నారు, అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ మైనార్టీస్కు ఈ రంజాన్ మాసంలో గుడ్ న్యూస్ ఇంటారనుకుంటే ఈ ఎమ్మెల్సీలో స్థానం అన్నా ఇస్తారంటే ఇప్పటిదాకా ఎమ్మెల్సీలో కూడా మైనార్టీకి స్థానం లేకుండా చేసిన ఉన్నారు. మేము దయచేసి మీకు విన్నపం ఇస్తున్నాం, కామారెడ్డి మైనార్టీస్ తరపు నుంచి, మీకు రోజా ఫ్లవర్ తరపు నుంచి, మన ఇందిరాగాంధీకి, మన సోనియా గాంధీకి, మన రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం విరమించుకొని ఎమ్మెల్సీ మన మైనార్టీకి ఇవ్వాలని, మైనార్టీకి దాంతో పాటు మినిస్టర్ మైనార్టీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నామని తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పూలే మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. సోమవారం మహాత్మా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలు పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే అన్నారు. మహిళల చదువు కోసం ఆమె ఎంతోగానో కృషి చేసిందన్నారు. తొలి తరాలకు ఉపాధ్యాయురాలుగా నిలిచిన సావిత్రిబాయి పూలే జీవితాన్ని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పూలే విద్యావ్యాప్తికి, సమాజ శ్రేయస్సుకు చేసిన సేవలను కొనియాడారు. పూలమాల వేయాల్సిందిగా ప్రిన్సిపల్ సార్ గారిని కోరుచున్నాం సార్. మహాత్మా జ్యోతిరావు పూలే సహధర్మచారిణి అమ్మ జనవరి 3న జన్మించారు. కులమత తన భర్తతో కలిసి నిర్మూలించడంలో తనదైన పాత్రను పోషించి మహిళా సాధికారతకు జై పూలే మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రామాయంపేట్ల మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన సావిత్రిబాయి పూలేకు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె ఎన్నో సేవలు చేసింది. వాళ్ళ ప్రాణాలను త్యాగం పెట్టి మరి మనకు ఎంతో సేవను అందించిన మహనీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా అన్ని కార్యక్రమాలలో, అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి. మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతో మందికి మహిళలకు చదువును అందించి ఈరోజు అన్ని స్థానాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే మా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డిలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుటుంబం, సమాజం, వ్యక్తిగత జీవితం అనే అంశాలపై అవగాహన కల్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యతలు కల్పిస్తూ వారిలో నైపుణ్యాభివృద్ధి నింపేందుకు మహిళల భద్రత కోసం ఒక ట్రైనింగ్ సెక్షన్ నిర్వహించడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళల సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అని తెలిపారు. గురువు ఆధారం గురించి కూడా మనకి ఇప్పుడు కొన్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చే మనుషులు ఎవరు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వాటన్నిటి ద్వారా ఎవరికైనా ఎలాంటి అవసరం వచ్చినా అంటే మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ మీరు చూడకపోతే వాళ్ళు వచ్చేసి సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారము ఆర్టీఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యతగా పిల్లలకి ఒక ఆర్డర్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అది కూడా ఒక చట్టం ఉంది. అంటే మనం గ్రాండ్ పేరెంట్స్ని తిండి పెట్టకుండా బయటికి పంపించే అవకాశం లేదన్నది మీరు తెలుసుకోవాలి. అలాంటివి మీకు ఎక్కడ చుట్టుపక్కల జరిగినా చెప్పండి. మళ్ళీ తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయకూడదు, చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు, చైల్డ్ లేబర్ యాక్ట్, ఇట్లా చాలా వరకు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఆడవాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉంది. అది అవసరం లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా అవసరం రాకూడదని మేము అనుకుంటాము. హ్యాపీ లైఫ్ మీ అందరికీ ఫ్యూచర్ ఉండాలని వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.